రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక దొంగగా ముద్రించబడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతను ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిందని చెప్పిన విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు చాలామందికి తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకసారి మార్పు చేద్దామని చూస్తే ఆల్టర్నేట్గా ఉంది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అవినీతి పరుడుగా ఉన్నాడు. ఉన్నా కూడా టీపీసీసీ పదవి 100 కోట్లు తెచ్చుకొని ఆయన ఏదో కింద పడిన పార్టీని పైకి లేపిండు బరాబర్గా లేపిండు. తర్వాత ఎందుకో రేవంత్ రెడ్డి 2021-2022లో ఫైర్ బ్రాండ్గా కనిపించిన ఇదే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత 2023లో కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యకర్తలను తొక్కుకుంటూ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులను తొక్కుకుంటూ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని పాతాలోకి తొక్కేసిండు. ప్రజలందరూ తిరగబడ్డం, ప్రజల్లో భారీగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత రావడం ఇదంతా చూసినాం. ఎందుకో రేవంత్ రెడ్డి గారు 2024 నుంచి కొంచెం మారిపోయిండు. కొంచెం నరేంద్ర మోడీ కాలు మోకడాలు, నరేంద్ర మోడీ గారిని జోకడాలు లాంటివి మొదలుపెట్టిండు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త భావాజాలు ఆయన దగ్గర ఉన్నాయి కదా. సో మనం నేర్చుకున్న దానికి న్యాయం చేయాలి అంటే మనం ఇప్పుడు పార్టీ మారక తప్పదు. కాంగ్రెస్ పార్టీలో ఇజ్జత్ ఉంది, మర్యాద ఉంది, అన్నీ ఉంది. బట్ ప్రాణం మాత్రం బీజేపీలో ఉంది. అది ఎవరు గుర్తించలేకపోతున్నారు. సో ఆయన అంగులు ఆర్భాటాలు ఎక్కడ కనిపించిందంటే ఫైర్ బ్రాండ్గా ఉన్న మనిషి సడన్గా ఫ్లవర్ బ్రాండ్ అయిపోయిండు. మొత్తం పూజకు తప్ప దేనికి పనికొచ్చేటట్టు లేడు రేవంత్ రెడ్డి గారు. అయితే నరేంద్ర మోడీ గారు సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇటు బండి సంజయ్, లేకుంటే రాజా సింగ్, తర్వాత ధర్మపురి అరవింద్, ఆ తర్వాత యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండగా బీజేపీ సభ పైన నువ్వు ఎక్కడి దాకా పోతావో ఆడ దాకా తీసుకెళ్లే బాధ్యత నాది, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో దాన్ని మించి చేసే బాధ్యత నాది, నువ్వు దయచేసి మా పార్టీలో చేరిపోని చెప్పి డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇవ్వడము. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎగిలి నవ్వులు నవ్వుకుంటూ ఓకే సార్ వచ్చేస్తా సార్ అని చెప్పుడు. ఇదే చూస్తూ ఉంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రోజు డోకా ఇచ్చేసి ఏదైతే ముద్దపప్పు రాహుల్ గాంధీ అని వర్ణించాడో రాహుల్ గాంధీని ముద్దపప్పు చేసి కాంగ్రెస్ని విడిచి బీజేపీలో వెళ్ళే అవకాశం ఉంటుందని మనం ఇంతకుముందే వర్ణించుకున్నాం. ఆ తీరుగానే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు 2026 మే 10వ తారీఖు రోజున ఆదివారం రోజున ఏ సభ పెట్టాడో ఆ సభ రోజు తేటతెల్లమైపోయింది. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్తున్నాడని. ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంతో ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారు పీకల దాకా కోపం ఉంది. నువ్వు సయ్యా అంటే నేను సై అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం తీరవపడతా ఉంది. వీళ్ళ యొక్క వాతావరణాన్ని కూడా మనం గమనించాం. తర్వాత ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఏపీ వ్యవహారం చూసుకుంటే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు సిబిఎన్ కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ వ్యవహారం ఎట్లుంది? వాళ్ళకి పడకుండా ఎవరికి వారు దూరంగా ఉన్నారు. చాలా వరకు పీకల మీద కత్తులు పెట్టుకొని కోసుకునే అంత కోపంలో వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసరికి రాజకీయాలు తారుమారైపోతున్నాయి. ఎందుకో రేవంత్ రెడ్డి గెలిచింది ఆయన కాంగ్రెస్లో గెలిచిండు, అంతేనే కదా. కానీ ఇప్పుడు నేను బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్గా మారిపోయిండు గత కొన్ని రోజులుగా. మీకు అర్థం కావాలి. మొన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే ఇదే మోడీ గారు సభ మీద నుంచి తెలంగాణలో ఎవరైనా పనికొచ్చే నాయకుడు ఉన్నాడా అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేసారు. ఇప్పుడు యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత బండి సంజయ్ గారు ఉన్నారు, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, తర్వాత చాలా వరకు రాజా సింగ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే వీళ్ళ గురించి ఎక్కడ కూడా పట్టించుకోలేదు, వీళ్ళ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన ఓన్లీ రేవంత్ రెడ్డి కింగ్ ఆఫ్ తెలంగాణ అనుకుంటూ మాట్లాడారు. ఏ విషయంలో? అవినీతి చేస్తుట్లా. మొదలుగా నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి నచ్చడానికి కారణం ఏంటంటే బుల్డోజర్ పాలన. ఏదైతే ఈ బుల్డోజర్ ఉందో, ఏదైతే ఈ బుల్డోజర్ పాలన ఉందో ఇది యూపీలో మొదలుపెట్టింది యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో మొదలు పెడితే దాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది నరేంద్ర మోడీకి చాలా నచ్చినాయి. ఈరోజు బీజేపీలో ఉన్నోళ్ళు ఏది కూడా చేయట్లేదు. తెలంగాణలో బీజేపీలో ఉన్నోళ్ళు కిషన్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి చెప్పక్కర్లా, ఆయన అమాస పుణ్యానికి ఒకసారి లేస్తాడన్నట్టు మొత్తం పడుకుంటాడు. అమాస పుణ్యానికి ఒకసారి లేస్తాడు. ధర్మపురి అరవింద్ ఎట్లా అంటే ఇక ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థం కాదు. ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తాడు తప్ప దేని టార్గెట్ చేయడు ఆయన. బండి సంజయ్ అంటారా, ఇక ఆయన గురించి మీకు తెలిసింది లేదు.
ఆయన సోమవారం రోజు మాత్రమే వస్తాడు, మిగతా వారాలంతా ఏడుంటాడు ఆయనకు తెలియదు. ఆయన సోమవారం వస్తాడు, అన్న ముల్దరాలు కట్టుకున్నారా అని చెప్పేసి వెళ్ళిపోతాడు, కథం. ఇక మిగతా నాయకులు ఉంటారు. ఇప్పుడు రఘునందన్ ఉంటాడు, ఆయన బాధ ఏందో, ఉన్న రోజులు భూములు సంపాదించుకోవాలని చెప్పి 89 ఎకరాల భూముల్ని కబ్జాలు చేసేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి తన దోస్తు కదా భూభారతిలో హారతి ఇచ్చేలాగా మొత్తం భూములు ఎక్కించుకున్నాడు, హారతి ఇచ్చి మరీ భూములు ఎక్కించుకున్నాడు. తర్వాత ఎవరు మిగిలిళ్ళు? రాజాసింగ్, నేను ముస్లింలను తరిమి కొడతా అన్న కూడా నాకు బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వలేదని చెప్పి ఆయన బీజేపీకి రాజీనామానే చేసేసిండు. నరేంద్ర మోడీ అతన్ని మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేసిండు. తర్వాత ఇంకో నాయకుడు ఉంటాడు, ఆయన బయటికి వెళ్తే ఇసుకేస్తే రాలని జనం. ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జనాలు మొత్తం తండగా వచ్చిరన్నమాట బీజేపీ రామచంద్రరావు గారిని చూడడానికి. అయితే జనాలందరినీ తోసుకుంటూ వెళ్ళి టిఫిన్ సెంటర్ దాకా చేరుకొని ఏదో చట్నీ బాగున్నట్టు ఉంది, ఒకసారి వేసుకొని తిందామా, ఇగో చట్నీ తినేటువంటి తీసుకొచ్చేమో ఆయనకు ఆ పదవి ఇచ్చేసిర్రు. బాగానే ఉంది, మంచిగానే ఉంది, ఓకేనా. అయితే వీళ్ళందరూ ఉండగా వీళ్ళు ఎవరు కూడా బీజేపీ భావాచారాలను ఎక్కడ కూడా ప్రజల మీద చూపెట్టలే. బీజేపీ భావాచారం ఎట్లుంటాయి తెలుసా? మసీదుల మీద దాడి చేయాలి ఫస్ట్ టార్గెట్. సెకండ్, యువతను మొత్తం మధ్యమత్తులో తాపియాలి, రోజుకు 100 ఇచ్చేయాలి, జై శ్రీరామ్ అనే నినాదాలు మసీద్ ముందు పోయి ఇవ్వాలి, అంతేనా? రెండోది. థర్డ్ ఏంది? బుల్డోజర్ బాబా జిందాబాద్, ఇదొకటి చేయాలి. పేదల ఇండ్లు కూల్చాలి, మొత్తం ఆగమాగం చేయాలి, హిందూ దేవాలయాలు కూలగొట్టాలి. ఇప్పుడు నర్సంపేటలో కథ చూసిర్రా మీరు? నర్సంపేటలో అక్కడ అశోకనగర్ స్కూల్ పక్కన ఒక పురాతన 80 ఏళ్ల చరిత్ర కింద, 100 ఏళ్ల చరిత్ర కింద ఒక శివాలయం ఉండేది. అక్కడ ఆ శివాలయం కింద గర్భగుడిలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆడ మొత్తం తవ్వేసిర్రు. ఆ వజ్ర వైఢూర్యాలు, నాణ్యాలు, కంకణాలు అని పట్టుకొని పోయిర్రు. మరి అది కాంగ్రెస్ వాడు తీసిండా? అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే హస్తం లేకుండా అక్కడ ఏది జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే దాన్ని మింగేసిర్రు. ఈరోజు బీజేపీ దాని మీద రెస్పాండ్ కాకపోవడం, ఇట్లాంటి వ్యవహారాలపైన బీజేపీ వాళ్ళపైన, తెలంగాణ బీజేపీ వాళ్ళపైన మోడీ చాలా నారాజ్ అయిపోయిందట. మీ దగ్గర ఏది లేదబ్బా, మీరు బీజేపీగా దేనికి పనికిరారు, బీజేపీకి పనిచేయాలంటే వన్ అండ్ ఓన్లీ మన RR మాత్రమే. ఈ ఆర్కే నువ్వు ఎక్కడ పోవాలనుకుంటున్నావు, నేను ఆడికి పంపిస్తా, నువ్వు మాత్రం ఇదే బీజేపీలో జాయిన్ పో అని చెప్పి డైరెక్ట్గా ఏమని చెప్పిండు, ఆఫర్ ఇచ్చేసిండు. ఆఫర్ ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి కూడా ఈ 2 రోజుల్లో కనుమరుగయ్యాడు, ఎక్కడున్నా కనబడతలేడు. మరి ఎట్లా పార్టీ మారుదాం, ఏ టైం చూసుకొని కొడదాం, నాకేం పదవి ఇస్తారు మరి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో రాబోయే ఇలా కాకుండా రేకైనా రేవంత్ రెడ్డి బీజేపీ అధ్యక్ష పదవిని తీసుకొని వస్తారు, మీరే చూడండి. ఎందుకంటే అతను నిరంతరాల్లో బీజేపీ భావాజాలు పరిగెడుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో హిందూ ముస్లింలకు లొల్లి పెట్టించి అయినా సరే నరేంద్ర మోడీ కళ్ళు చల్లార్పాలే, మొత్తానికి తెలంగాణకి అధ్యక్ష పదవిని కొట్టుకొని రావాలి. రేవంత్ రెడ్డికి ఏమైనా తక్కువనా? అవసరమైతే ఓటుకు నోటు కేసులా తొక్కి వాడు ఎత్తని ఒప్పుకోకుంటే, రేవంత్ రెడ్డి ఒప్పుకోకుంటే బొక్కలు ఎత్తాడు రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర ఉన్నది ఒకటి వాషింగ్ మిషన్. అంటే ఈడీ, లేదంటే సిబిఐ. వస్తావారా బిడ్డ అంటే మర్యాదగా వెళ్ళిపోవాలి, లేదంటే ఇంత సర్ఫెక్సెల్ వేసి మరి ఉతికిచ్చి మరీ లోపలెత్తాడు. అది అందుకనే మీరు అక్కడ గమనించారో లేదో, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే నియర్ బై 26/25 రాష్ట్రాలు మొత్తం బీజేపీ అధికారంలో ఉంది. ఆ బీజేపీ ప్లస్ ఎన్డీఏ కూటమి, ఈ రెండు ప్రధానంగా రాష్ట్రాన్ని ఊపుతూ ఉన్నాయి. ఓన్లీ 3 స్టేట్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది, అది కూడా ఖతమయ్యి పోయే అవకాశం కూడా ఉంది. ఎట్లా చెప్తా వినండి. ఇప్పుడు ఇది మన తెలంగాణ ఉంది కదా టీజీ, ఈ టీజీ కాస్త బీజేపీ మారిపోతుంది కొన్ని రోజుల్లో. ఇక కాంగ్రెస్ అనే పాట మర్చిపోండి, ఇక అది దుకాణం ఎప్పుడో బంద్ అయిపోయింది. అది నెక్స్ట్ కొన్ని ఇక కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో కూడా అది కూడా కాంగ్రెస్ పార్టీ బంద్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. ఇది కూడా బీజేపీ పార్టీలో విలీనం అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత ఇంకేదో రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం కూడా ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి మంగళం బాడినట్టే, ఇక శివయాత్ర పూరించినట్టే. మీరు ఒక్కటి గమనించాలి, ఆప్ సర్కార్, ఆమ్ ఆద్మీ అనే ఒక పార్టీ ఉంది, అతన్ని టైం చూసి కొట్టారు. లిక్కర్ పాలసీ అనే కేసుల అవినీతి అక్రమాలకు అన్ని వేసేసి ఆయన జైల్లో పంపించారు. ఈరోజు ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. మొత్తం
అదే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాహుల్ చెడ్డా ఆ అబ్బాయిని కూడా కొనుగోలు చేసేసి బీజేపీ పార్టీలో నోరు మూసేశారు, తాళం వేసేసారు. అందుకు నేను ఏమంటున్నా అంటే నరేంద్ర మోడీ గత 2014 నుంచి ఎప్పటి నుంచి పీఎంగా మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆయన వాషింగ్ మిషన్లు గట్టిగా పెట్టడం, అందరిని ఊతికేసి జైల్లో పెట్టడం, పార్టీ మార్పించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎట్లుంది తెలుసా? మత మార్పిడి అంటారు కదా, మోడీ కూడా సేమ్ అట్లనే చేసిండు. ఒక్కొక్క ముస్లిం నాయకుడిని, ఒక్కొక్క క్రిస్టియన్ నాయకుడిని, ఒక్కొక్క హిందూ నాయకుడిని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో పెట్టి ఒకటి కేసులకు ఇబ్బంది పెట్టాలి, లేకుంటే ఆ ఈడీ లేకుంటే సిబిఐ మధ్యలో పెట్టేసి ఉతకాలే మీకు దండం పెడతా మహాప్రభు ఈ పార్టీలో ఛాన్స్ ఇవ్వండి అంటే ఆ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాలు. సడన్గా రాత్రే మేము మా ప్రాంతీయ పార్టీతో కాకుండా ఎన్డీఏ తోటి చేతులు కలుపుతామని చెప్పి పొద్దున ఇట్లాంటి ఇది జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నా అంటే మన ఆణిముత్యం, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన తెలంగాణ బూతు పురాణాల పిత ఒలింపిక్స్లో మెడల్ గిట్ల పెడితే మొదటి స్థానంలో కొన్ని సెకండ్లలో మెడల్ కొట్టుకొచ్చే బూత్ ప్లేయిస్టు ఆ నాయకుడు టీడీపీ మనిషిగా, బీఆర్ఎస్ మనిషిగా పార్టీ మారని కథ లేదు, భుజాల మీద మార్చని జెండా లేదు, నాడు బీజేపీలోకి వెళ్ళిపోతా ఉన్నాడనేది ఇక్కడ వినబడతా ఉంది. అందుకనే రంగంలోకి కేసీఆర్ దిగిండు. మనం చావు దెబ్బ కొట్టకుండా వాళ్ళ దెబ్బలు కొట్టుకొని మరి వేరే పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిలబడేది బీఆర్ఎస్ పార్టీ, ఎవరితోనైనా కలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రాంతీయ పార్టీగా, ప్రజలకు ప్రాణం ఇచ్చే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. దీనిని ఎవడు మార్చలేడని చెప్పి కేసీఆర్ కూడా సమావేశాలు పెట్టడము ఈ తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. బీజేపీ కథని బీజేపీ మొత్తం తీర్మానం చేసుడు ఇది హైలైట్, అద్భుతం అని చెప్పాలి. బీజేపీల గురించి మాట్లాడని మోడీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళందరూ ఏదో ఒక రోజు రాజీనామా చేసేసి మాకు మేము తీర్థాలు ఇచ్చుకొని వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం చిట్ చాట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మన ప్రియతమ ముద్దుబిడ్డ రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరిపోతున్నారు. ఎవరు కూడా మనస్తాపానికి గురి కాకూడదు, ఎవరు కూడా బాధపడకూడదు. మా అన్న అనుకుంటూ చేతులు కోసుకుంటూ పిట్టలు కోసుకుంటూ బంద్ చేయండి. ఇక కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయింది. ఇక రేవంత్ రెడ్డి లాస్ట్కి కాంగ్రెస్ పార్టీ పాడ మీద పెట్టి ఇంతంత కిరోసినాయిలు పోసి కాల్చిపోతున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మీ పార్టీని మీరు కాపాడుకోండి. ఓటుకు నోటు కేసు ఏం చేస్తారో మీ చేతిలోనే ఉంది. ఇప్పటి కూడా మించిపోయింది ఏం లేదు, కోర్టుల కేసు నడుస్తూ ఉంది. అందరు ఏకమైతే ఈ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి జైల్లో ఉంటాడు, తెలంగాణ సేఫ్ ఉంటుంది, భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక నవరసాల్లో వాడిలో ఉన్న నరనాల్లో మంచి రక్తం ప్రసరించే కార్యక్రమం ఉంటుంది. ఒక్కడు జైల్లో పోతే అది ఎవడో మీ అందరికీ తెలుసు.